అధికారాన్ని చేతిలో పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ సొమ్మును ఎంత దారుణంగా దోచుకుంటారో, వేల కోట్ల రూపాయలు తమ సొంత ఇళ్లకు, సొంత మనుషులకు ఏ విధంగా మళ్లించుకుంటారో మనం ఇప్పటికే చాలా చాలా చూసాం. కానీ వ్యవస్థలు, మీడియా అన్నీ ఎవరు గుప్పెట్లో ఉంటే వాళ్ళు ఏదైనా చెల్లుబాటు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చాలా చూసాం ఇట్లాంటివి ఇప్పటికీ. తాజాగా ఉర్సా కంపెనీకి, ఈ ఊరు పేరులని ఖోన్కిస్కా గొట్టంగాళ్ళ కంపెనీ అని ఎందుకన్నా దీన్ని, ఉర్సా అనే ఒక సూట్ కేస్ కంపెనీ, ఉర్సా అనే ఒక కంపెనీకి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వేల కోట్ల భూములు ఇచ్చేసింది, ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ ఎవరు ఏంటి అంటే దాని అడ్రస్ లేదు, ఆఫీస్ లేదు, ఫోన్ నంబర్ లేదు. ఎప్పుడో 2 నెలల కిందట ఒకటి కంపెనీ అని ఏదో పేపర్ల మీద రిజిస్టర్ చేయించారట. ప్రభుత్వ సొమ్ము వేల కోట్లు దొబ్బేసుకుంటారు. నీతులు ఎంత పొడుగు చెబుతారు. జనాలకైనా బుద్ధి ఉండాలండి. ఎవరేంది ఎట్లాంటి వాళ్ళని తెలుసుకునే జనాలకు కూడా నిజంగానే బుద్ధి ఉండాలి. సీరియస్లీ ఏం ప్రభుత్వాలు సీట్లలో కూర్చొని ఇష్టరీతిని అంతా దోషేసుకొని పోవాలి. కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యవస్థలో ఉన్న వ్యక్తికి కొంచెం విధించాలి. వాళ్ళు ఇంకా కుక్కల కంటే ఎక్కువ విశ్వాసం చూపాలి. ప్రతి తప్పును కవర్ చేసుకుంటూ పోవాలి. ఎట్లాంటి నీచుల మధ్య ఉన్నాంరా బాబు మన నిజంగానే సమాజంలో. తాజాగా ఉర్సా కంపెనీకి వేల కోట్ల విలువ చేసే భూములు, దీని వెనక ఎవరున్నారు అంటూ ది వైర్ ఒక సంచలనమైన కథనాన్ని రాసుకుంటూ వచ్చింది. దాన్ని మనం యథావిధిగా కనుక ది వైర్ కథనాన్ని కనుక చూస్తే, పేరుకు మాత్రమే కంపెనీ, నామమాత్రపు అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్, వెబ్సైట్ లేని కంపెనీకి కోట్ల రూపాయల భూములు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు, 10 లక్షల క్యాపిటల్తో 2 తెలుగు రాష్ట్రాల్లో 10,000 కోట్ల పెట్టుబడికి కంపెనీ రెడీ అంటారు. ఊరు పేరు లేని కంపెనీతో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం అంట. విశాఖలో పెట్టుబడుల కోసం టీసీఎస్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూ కేటాయింపు. ఈ వార్త ఇటీవల క్యాబినెట్ సమావేశం తర్వాత వార్తాపత్రికలు, మీడియా హైలైట్ చేసి పతాక శీర్షికలకు ఎక్కించిన అంశం. అయితే క్యాబినెట్లో వివిధ కంపెనీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను లోతుగా పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. టీసీఎస్ దేశంలోనే ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఒకటి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 48,554 కోట్ల లాభాలు సంపాదించింది. దేశ విదేశాల్లో దగ్గరగా 1,00,000 మందికి పైగా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉపాధి అవకాశాలు కల్పించింది. హైదరాబాద్ గ్లోబల్ సాఫ్ట్వేర్ మ్యాప్లోకి చేరడానికి టీసీఎస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కంపెనీలు కూడా కారణం. అటువంటి కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడం శరామామూలే, జనం కూడా అర్థం చేసుకునే విషయమే. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా 4.62 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఇప్పటి వరకు ఆమోదం లభించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడిదారులు చేసిన ప్రతిపాదనలకు ఆధారంగా ఏప్రిల్ 10వ తేదీన జరిగిన బోర్డులో చేసిన తీర్మానాలకు అనుగుణంగా పలు సంస్థలకు భూ కేటాయింపులను క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడులు, సమగ్ర ప్రాజెక్టులతో ముందుకు వచ్చే సంస్థలకు వాటికి అవసరమైన భూముల కేటాయింపు సక్రమంగా ఆమోదించడం, మౌలిక వసతులను కల్పించడం, సంబంధిత విధి విధానాల ప్రకారం ప్రోత్సాహకాల అమలుకు ప్రత్యేక ప్యాకేజీని విస్తరించడం వంటి అంశాలను లోబడి టాటా కన్సల్టెన్సీకి భూములు కేటాయించారు. అదే రోజున మరో కంపెనీకి కూడా 59 ఎకరాలు కేటాయించిన విషయం మాత్రం పెద్దగా మీడియా దృష్టిని ఆకర్షించలేదు. కారణం ఏంటంటే ఆ లబ్ధిదారు కంపెనీ ఒకటి ఉంది అనే విషయం పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా తెలియదు. ఇక జనానికి ఏం తెలుస్తుంది? ఈ విషయాన్ని గుర్తించిన ది వైర్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్ణయాల ఆధారంగా కూపిలాగితే నమ్మలేని నిజాలు ఎన్నో బయటపడ్డాయి. ఈ నమ్మలేని నిజాలు పాఠకుల దృష్టికి రావడానికి ఈ పరిశోధనాత్మక కథనం. ప్రతిష్టాత్మక టీసీఎస్కు భూములు చౌకగా కేటాయిస్తే హైటెక్ సిటీ, మాదాపూర్ల, విశాఖలోని రిషికొండ కూడా అంతర్జాతీయ ఐటీ చిత్రపటం మీదకు వస్తుందన్న అభిప్రాయాన్ని కలగజేస్తూ
పనిలో పనిగా ఉర్సా అనే ఊరు పేరు లేని 2 నెలలు కూడా నిండని కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 59 ఎకరాలు కేటాయించింది. ఈ 2 నెలల వయసున్న కంపెనీకి టీసీఎస్కు భూమి ఇచ్చిన చోటే 3.6 ఎకరాలు, ఐపీ కాపులుప్పాడలో 56 ఎకరాలు, మొత్తం 59 ఎకరాలు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో ఈ కంపెనీకి భూములు ఎందుకు కేటాయించింది అనే అంశంపై ది వైర్ పరిశోధన చేయగా విస్మయానికి గురి చేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ రంగంలో ఊరు పేరు తెలియని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారత చూపించింది. అసలు ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటి, దాని యజమానులు ఎవరు, సాఫ్ట్వేర్ మార్కెట్లో దానికి ఉన్న గుర్తింపు, ఇప్పటి వరకు ఆ కంపెనీ సాధించుకున్న గొప్ప విజయాలు, కాంట్రాక్టులు, కల్పించిన ఉపాధి వివరాల గురించి పాఠకుల ముందుకు పెట్టేందుకే ఈ ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామంటూ దూసుకెళ్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు జూలై 2024 నుండి 5 సార్లు సమావేశమై రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు పలు చర్యలు చేపట్టింది. సో ఈ విధంగా కొన్ని సంస్థలకు భూములు ఇస్తోంది రాయితీ ధరలకు. అందులో ప్రముఖంగా ఉల్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 59 ఎకరాలు కేటాయించడం తీవ్ర అనుమానాలకు దారితీస్తుంది. 2 నెలల క్రితం పుట్టించిన కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలేంటి ఉల్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు పుట్టింది అంటే, కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ వివరాల ప్రకారం ఉల్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా సరిగ్గా 2 నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. 10 లక్షల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్, ₹1,00,000 పేడప్తో 2 డైరెక్టర్లతో ఈ కంపెనీని రిజిస్టర్ చేశారు. ఇందులో డైరెక్టర్స్గా కౌశిక్ పెందుర్తి, సతీష్ అబ్బూరి ఉన్నారు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాలస్ పే అనే కంపెనీలో సీసీటీఓగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే కౌశిక్ అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రైవేట్ ఉద్యోగి. సతీష్ అబ్బూరి ఎలిసియం అనాలిటిక్స్కు వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ఉల్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ కూడా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తర్వాత 2024 సెప్టెంబర్ 27న రిజిస్టర్ చేశారు. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా చెప్పుకుంటున్న ఇండియా ఉల్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను 2 నెలల క్రితం రిజిస్టర్ చేశారు. స్టార్ట్ చేయడానికి ఆడ ఆఫీస్ కానీ లేదు, రిజిస్టర్ చేశారు పేపర్ల మీద. ఉల్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అడ్రస్గా ఫ్లాట్ నంబర్ 705, ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను చూపించారు. అయితే ద వైర్ సదర్ అడ్రస్కు వెళ్ళి విచారించగా అక్కడ ఎటువంటి కార్యాలయము లేదు. ఆ ఫ్లాట్లో ఒక ఫ్యామిలీ నివాసం ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్ పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఇందులో 28 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కో అంతస్తుకు 3 బెడ్రూమ్ల వసతి కలిగిన 4 ఫ్లాట్లతో. కేవలం 2 నెలల వయసున్న కనీసం ఒక ఆఫీస్ లేదు, ఫోన్ నంబర్ లేదు, వెబ్సైట్ లేదు. అటువంటి కంపెనీకి 3,000 కోట్లకు పైగా భూములు ఇచ్చారు. 3,000 కోట్లకు పైగా భూములు. ఒక ఆఫీస్ అడ్రస్ లేదు. 2 నెలల కిందట కొట్టింది. చంద్రబాబు సార్ మహత్యాలు అట్లా ఉంటాయి. ఇటువంటి వాళ్ళు 5,728 కోట్ల పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చారట. 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ వాళ్ళు 6,000 కోట్లు పెట్టుబడి పెడతారట. నమ్మాలి పిచ్చేది వాళ్ళు ఎవరైనా ఉంటే. అసలు ఇలాంటి కంపెనీని ఏపీ ప్రభుత్వం ఎందుకు నమ్మింది, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అన్న తెలియాల్సి ఉంది. ది వైర్ చేసిన ఇన్వెస్టిగేషన్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉర్సా ఎల్ఎల్సి అండ్ ఉల్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయని,
ఉల్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ మధ్యనే ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన బోర్డు సమావేశంలో ఉల్సా క్లస్టర్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ షేర్లు బదలాయించిందని రికార్డులు చెబుతున్నాయట. ఈ షేర్ల ద్వారా ఉల్సా క్లస్టర్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ రాష్ట్రంలో సుమారు 10 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని చెప్పారట. ఆశ్చర్యకరంగా తెలుగు రాష్ట్రాల్లో కలిసి దాదాపు 10,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ రెండు కంపెనీలకు కనీసం ఒక ఫోన్ నంబర్ లేదు, ఈమెయిల్ ఐడి కానీ లేదట. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు లేవు. 10 లక్షల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్, ఈమెయిల్ లేదు, వెబ్సైట్ లేదు, ఆఫీస్ అడ్రస్ లేదు. 10,000 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారట. 1,000 కోట్లు ప్రభుత్వాల నుంచి భూమి దొబ్బేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఎంఓయూ చేసుకున్నారట. కొత్తగా ఏర్పాటైన కంపెనీ, అది 10 లక్షల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్తో మొదలైన కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలతో 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుకోగలిగింది అన్నది అందరికీ ఆశ్చర్యంగా ఉంటే, దీని వెనక ఎవరున్నారన్నది కూడా ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ 6,000 కోట్ల ప్రాజెక్టు విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఉల్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంటే వాళ్ళకు 3,000 కోట్ల విలువైన 59 ఎకరాల భూమి ఇచ్చారట. ఇది పరిస్థితి. సేమ్ ఐఎంసీ భారత్కి హైదరాబాద్లో ఇయ్యలే, ముక్కు మొహం తెలియని వాళ్ళకు ఏమి ఇచ్చుకుంటే ఏమోయా, నమ్మించడానికి వాళ్ళ పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి, నమ్మడానికి ఎందుకులే ఇంకా అనాల్సిన వాళ్ళని ఏమంటాం. కానీ ఎంత దారుణం చూడండి. అధికారంలోకి రాగానే అంత వేరే వాళ్ళ మీద దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, అన్ని కారు కూతలు పోయాలి, ఇట్లాంటివన్నీ వెనకలో దొబ్బేయాలి. భూములు ఏదో చేసేస్తారు మొత్తం మీద. భూములు తప్ప ఈ ప్రభుత్వానికి ఏం అవసరం లే, రియల్ ఎస్టేట్ తప్ప. ఎన్ని వ్యవస్థలను కుపెట్లో పెట్టుకుంటారో, ఏం మేనేజ్ చేస్తారో, ఏం జరగబోతుందో ఏం చేస్తున్నారు అయ్యా.